ఐపీకి వెళ్తాడు. కోవిడ్ సంవత్సరంలో ఒక వింత ఉంది సార్. దాంట్లో నేషనల్ వైడ్ మైనస్ గ్రోత్ రేట్ ఉంది, తెలంగాణ కూడా మైనస్ ఉంది, కానీ ఏపీలో మాత్రం 5% గ్రోత్ రేట్ చూపించారు, 4.+. అంటే నేను అక్కడ చూపించిన దాంట్లో ఇక్కడ ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి. అక్కడ పైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే ఇన్ ఫిగర్స్ లేదా ఫిగర్స్లో ఉంటుంది చూడండి. గ్రోత్ రేట్ ఉంది, కానీ ఎంత ఉందని అప్పటికి ఇప్పటికి పర్ క్యాపిటల్ డెట్ ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది. పర్ క్యాపిటల్ డెట్ అయితే 24కి 1,44,336, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చి 2,34,040 ఉంది. దట్ ఈస్ వేర్ వీఆర్ నౌ. ఇంకా మీరు చెప్పింది కరోనా టైంలో నేషనల్ వైడ్ మైనస్ గ్రోత్ రేట్ ఉంది సార్, తెలంగాణ కూడా మైనస్ ఉంది, ఏపీలో మాత్రం 4.5 గ్రోత్ రేట్ చూపించారు. అది నేను చెప్పేది మేనేజ్ చేశాను, కిందకి వేసాడని పైన ఉండే కిందనే వేసాడు. 18, 19లో ఉండేది కిందికి తెచ్చాడు. అందుకే నేను ఆ స్లైడ్ చూపించాను. గ్రోత్ రేట్ చూపించండి ఒకసారి. నేను చూపించిన దాంట్లో గ్రోత్ రేట్ ఉంది ఇయర్ వైజ్, తెలంగాణ, ఆంధ్ర కూడా ఉంది. వెళ్ళు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. యా ఒక్క నిమిషం. 13.07, 15.10, 13.47, 14.86. ఇక్కడికి వచ్చేది 18, 19 వచ్చేకొందికి 11.14. ఇక్కడ 20, 21 5.7, 19, 20 5.97. ఆ 2 సంవత్సరాలు మ్యానిపులేట్ చేశారు పైది. ఎస్, అందరిది అక్కడ చేశారు. అక్కడ కూడా -1.020. కొంతవరకు వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు, కానీ కరోనా సమయంలో వెరిఫై చేయలేదు సార్. ఓవరాల్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మనం ఏ విధంగా రివైవ్ ప్యాకేజ్ అడిగాము, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి కూడా రివైవ్ ప్యాకేజ్ అని కోరే అవకాశం ఉందా సార్? నిన్ను పంపించాలి ఇప్పుడు నెగోషియేటర్. అలయన్స్ ధర్మంలో ఏమన్నా వస్తాయేమో చూడండి. నిన్ను పంపించాలన్న నెగోషియేటర్గా నువ్వైతే సరిపోతావు కాదు. ఏదైనా మనం 18 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. అది కూడా వచ్చింది, అది వచ్చింది. రెవెన్యూ లోటు వచ్చింది, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చాయి. ఎక్కడ దొరికింది అక్కడ పూర్తి చేశారు. అదే ఆ 10,000 వచ్చింది, 15,000 లాగారు. ఎంత ఇదండి 15,000 రెవెన్యూ డెఫిసిట్. ఇదే కాదు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ సార్. 2 years ది మనకు లగేసింది మొత్తం కలిపి ఆ 5 years పీరియడ్ లో సార్ 39,000 crore ఉంటాయి సార్. అదే 3 years లోనే తీసుకున్నారు. 2 years కి చివరికి మన ఈ పీరియడ్ లేకుండా ముందు ఫస్ట్ 3 లో 23 తీసుకున్నారు. అది కాకుండా రెవెన్యూ డెఫిసిట్ ఫర్ 2015 సార్, ఆ ఇయర్ కి 12,000 crore ఎక్స్ట్రా తీసుకున్నారు. సో మొత్తం కలిపి అంటే ప్యాకేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అంటే ఫైనాన్స్ కమిషన్ ఒక ప్యాకేజ్ 5 years కి ఇచ్చినప్పుడు ఇయర్ వారీగా కొంత ఇస్తారు, టేపర్ చేసి తీసుకొస్తారు. సో టేపరింగ్ లో అంటే లాస్ట్ కి మనకి హెల్త్ పారామీటర్, ఫిజికల్ పారామీటర్ అడిగేసి మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేనేజ్ చేశారు. చెప్పే కదా ఎన్ని చేయాలి అన్ని చేసి